హలో అండి, పులిహోర చేస్తున్నానండి. పులిహోరని ఏ విధంగా చేస్తానో చూపిస్తాను రండి. పులిహోరలో కావాల్సినవి అండి, అరకేజీ బియ్యం చేస్తానండి. అరకేజీ బియ్యానికి 50 గ్రాముల చింతపండు, ఇంగువ, ఒక స్పూను మెంతిపిండి అండి, ఆవపిండి, మెంతిపిండి కాదు ఆవపిండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. అన్నం అయితే చల్లార పెట్టేసుకున్నానండి. ముందుగా ఆయిల్ పోసుకుందామండి. ఇందులో ఇంగు వేసుకుందాం. స్టార్టింగ్ ఇంగు వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేయించుకుందామండి. అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇందులో వేరుశనగలు వేసుకుందాం. వేరుశనగలు వేగిపోయిన తర్వాత వేసుకోవాలండి మిగతాది. మినపప్పు, ఇందులోనే శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటామండి. అన్నీ వేగిపోయింది కదా. పచ్చిమిరపకాయలు పులుసు ఉడికేటప్పుడు వేస్తామండి. అలాగైతే బాగుంటాయి. పచ్చిమిరపకాయలు పులుసు ఉడికేటప్పుడు కూడా వేసుకుంటే బాగుంటాయండి. చింతపండు పులుసు ఇలా చిక్కగా అయితే పిసుక్కోవాలండి. ఇందులోనే పులుసు కూడా వేసేసుకున్నామండి. ఇందులో కాస్త బెల్లం వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు పులుసు ఉడికేటప్పుడు వేసుకుంటే పులుపు పట్టి పచ్చిమిరపకాయలు బాగుంటాయండి. ఇందులో ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. అరకేజీ బియ్యం కదా. ఇందులోనే కళ్ళుప్పు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి ఉడికించుకుంటే పోపు బాగుంటుందండి. ఈ విధంగా అయితే పోపుతో ఉడికించుకుంటే పులుసు చాలా బాగుంటుంది, విడివిడిగా కాకుండా. అయితే ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకున్నామండి. ఇది రైస్ అయితే చల్లారిపోయిందండి. దీంట్లో ఆవుపిండి కలుపుకుందాం. ఆవుపిండి రైస్ చల్లారిన తర్వాత కలుపుకోండి, లేదు చేదు వస్తుంది. ఇది ఆవుపిండి పట్టించేసి పక్కన పెట్టేద్దాం పులుసు ఉడికిలోగానే. పులుసు అయితే దగ్గర పడిందండి. పులుసు అయితే దగ్గర పడిందండి. ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. రైస్లో కలిపిస్తున్నాం ఈసారి. అయితే ఇది మొత్తం అయితే వేసుకుంటానండి. నేను లెక్క కరెక్ట్గా వేసాను కనుక ఇంకా పక్కకి ఏం తీయకలేదు. కరెక్ట్గా సరిపోద్దండి ఇది పులుపు గట్ట. దీన్ని అయితే బాగా కలిపేసుకుని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకుని కాసేపు పక్కన పెట్టేసుకుంటేనే పులిహోర టేస్ట్ అయితే బాగుంటుందండి. వేడివేడిగా తినకూడదు. పులిహోర అయితే బాగా కలిపిస్తున్నానండి. అంతేనండి, పులిహోర అయితే బౌల్లోకి తీసుకున్నానండి. ఇది మూత వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక గంట పైగా తింటే బాగుంటుందండి. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి.